ఎక్స్పర్ట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్లి గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. సో ఏం జవాబు చెప్తుంది సార్? నిన్న డిఫెన్స్ మినిస్టర్ ఆయన మాట్లాడుతూ మా దగ్గర ఆధారాలు ఉన్నాయని. ఏంటి ఆధారాలు అంటే ఏదో వెబ్సైట్లో వచ్చినవి, అది కూడా భారత్లోని ఇండియన్ హిందూ వెబ్సైట్స్ నుంచి వచ్చినాయట. అంటే హిందుస్థాన్ టైమ్స్ అన్ని కోట్ చేశారు, దాని తర్వాత వాళ్ళందరూ డిలీట్ చేసి పడేశారు. ఇది నడుస్తుంది మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ అన్నమాట. వాళ్ళకు జవాబు ఇవ్వాలంటే మనం చేస్తున్నప్పటి నుంచి 24 గంటల లోపల జవాబు ఇవ్వచ్చు. వాళ్ళు చేశారు, ఏదో బార్డర్లో ఎల్ఓసీలో ఫైరింగ్ చేస్తున్నారు, అది రెగ్యులర్ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది, కానీ ఎక్కువ చేస్తున్నారు, చాలామంది చనిపోయారు మన వైపు. కానీ అది కాదు మెయిన్ థింగ్. కొట్టాలంటే వారు మనం చేసినట్టు పెద్ద బాంబులు వేయలేరు, ఎందుకంటే స్ట్రాటజీ ఏంటి వాళ్ళది. మనం వాళ్ళ టెర్రర్ క్యాంప్స్ని కొట్టాం, ఓకే కరెక్ట్. వాళ్ళు ఏం చేయాలి? మన టెర్రర్ క్యాంప్స్ని కొట్టాలి, కానీ మన దగ్గర టెర్రర్ క్యాంప్స్ లేవు కదా. ఇప్పుడు ఎక్కడ పోతారు? బలూచిస్తాన్ వెళ్ళి వేస్తారా, లేకుంటే తెహ్రీకా తాలిబాన్ మీద వెళ్ళి చేస్తారా? వాళ్ళు వేస్తే వాళ్ళు ఖతం చేయాలి, వాళ్ళు అట్లనే వెంటబడి ఉన్నారు వాళ్ళు ఎట్లయినా. ఇప్పుడు ఏం చేయలేరు వాళ్ళు, దే స్టక్ అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఐదర్ సివిలియన్ టార్గెట్ని హిట్ చేయాలి, లేకుంటే ఏదైనా మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొట్టాలి. ఇది రెండు కొడితే మనం రిటర్న్ కొట్టేస్తాం. ఎందుకంటే మనం ఇప్పుడు దాకా చెప్పాం, మేము అసలు సివిలియన్స్ని ముట్టలేదు పాకిస్తాన్లో, వాళ్ళ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ముట్టలేదు. కానీ వీళ్ళు వచ్చి మేము వచ్చి చేస్తాం, మేము వచ్చి ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొట్టామంటే దాట్ డే ఆ టైం నుంచి యుద్ధం రెడీ మనకి. ఎందుకంటే వాళ్ళు మన మీద వచ్చి దాడి చేశారు, మనం వాళ్ళ మీద దాడి చేయలేదు. అది క్లియర్. ఎందుకంటే నిన్న కూడా మనకు తెలుసు, చూసాం వాళ్ళ దాంట్లో ఫ్యూనరల్ ప్రేయర్ నడుస్తున్న దాంట్లో పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ కాఫీని ఎత్తుకొని వెళ్తున్నారు సార్ వాళ్ళు. ఆలోచించండి, అంటే టెర్రరిస్ట్ లీడర్స్ని వాళ్ళ కనెక్షన్ చాలా క్లియర్గా తెలిసిపోతుంది. అండ్ టెర్రరిస్ట్ ఆర్ నో వే డిఫరెంట్ ఫ్రమ్ ఆర్మీ. అదే, సో వాళ్ళంతే ఒకటే గ్రూప్ అన్నమాట వాళ్ళు. సో పాకిస్తాన్కి జవాబు ఇవ్వడానికి ఇప్పుడు ఏం లేదు. ఒకటి, భారతదేశంలో వచ్చి వాళ్ళు దాడి చేయాలి. దీనికన్నా ముందు మనం 71 వార్ చూస్తే, దానికి 65 కానీ 62 చూస్తే వాళ్ళు దాడి చేసింది అంబాలా, పఠాన్కోట్, ఉరి అటువైపు అన్నమాట, జైసల్మేర్ మ్యాక్సిమం. ది కంటోన్మెంట్ ఏరియాస్ కొడతారు వాళ్ళు ఎక్కువ. ఇప్పుడు ఈసారి అది కూడా చేయలేరు, ఎందుకంటే చేస్తే అప్పుడున్న పాపులేషన్ కాదు ఇప్పుడున్న పాపులేషన్, చాలా పెరిగిపోయింది భారతదేశంలో కూడా, చాలామంది చనిపోతారు. అది అయితే అనుకోండి ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా పెద్ద గొడవ అవుతుంది. దాని తర్వాత భారతదేశం ఏం కావాలంటే చేసుకుంటారు మనం. సో వాళ్ళకి ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారు చూడండి. వాళ్ళ ఆర్మీ జనరల్స్ కానివ్వండి, వాళ్ళ పొలిటీషియన్స్ కానీ, వాళ్ళు ఒక్కొక్కరు మాట్లాడుతూ ఒక సోషల్ మీడియా చూడమంటున్నాడు, ఇంకోటి ఏదో నేను మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ మ్యూజియంలో పెట్టడానికి వాడలేదని చెప్తున్నారు. అసలు మెచ్యూరిటీ లేదు పొలిటికల్. కొంతమంది ఇంగ్లాండ్ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మోదీ గారు చూసుంటారు మీరు,